अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము ఆదిరి ఇంటుడవః అనే సూత్రంలో మిన్నః, దృష్టః, క్షిన్నః అనే రూపాలు ఎలా తయారవుతాయి అని చూశాము. ఇప్పుడు అందులోనే ఇంకొకటి, నిన్న ఏ ధాతువులో అయితే ఆది ఇకారానికి ఇతి సంజ్ఞ కలిగినటువంటి రూపాలు మనం చూశాము. యకారానికి ఇతి చేయడం వలన ఏ లాభం కలిగింది, దానికి సంబంధించినటువంటి సూత్రాలు చూశాము. సూత్రాన్ని ఉపయోగించి రూపాలు ఏవి తయారవుతాయి అవి చూశాము. ఇప్పుడు టూ వేప్రి ఆది ఈ టూకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఏ ధాతువునకు అయితే ఆదిలో టూ ఉంటుందో దానికి ఆది ఇంటుడవః అనే సూత్రం వచ్చేసి ఇత్ సంజ్ఞాన్ని పెరిపెడుతుంది. ఇత్ సంజ్ఞాన్ని పెరిపెట్టడం ఏం లాభం వస్తుంది? పైన ఇత్ సంజ్ఞాన్ని పెరిపెట్టడం ఈతహక్తః అనే సూత్రం చేత వర్తమాన కాలం చెప్పడం కోసం తా ప్రత్యయం వచ్చింది. ఇక్కడ టూ చేయడం వల్ల ఎటువంటి సూత్రం ప్రాప్తం అవుతుంది అది చూద్దామండి. చూడండి, వేపతు ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది. వేపతు అంటే కంపి అంటే వణకడం, వణుకుతుంటాయి కదా, చేతులు వణుకుతుంటాయి. చలికాలంలో కావచ్చు, ఇంకేదైనా ఏదైనా రోగ విశేషంలో కూడా కొంత చేతులు వణుకుతుండే కంపనం అంటే వణకటం, కంపి అని అర్థం దానికి. వేపతు అంటే టూ వేప్రి ధాతు అండి, అంటే కంపన అర్థంలో ఉంది. ఈ ధాతువుడు ఏ అర్థంలో ఉంది? కంపనం యొక్క అర్థంలో ఉంది. ఓకే, సో టూ వేప్రి ధాతు అండి, కంపన అర్థంలో అంటే కంపించే అర్థంలో. తో దీనికి ముందు ధాతు కాబట్టి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ముందు టూ వేప్రికి ధాతు సంజ్ఞని పేరు పెట్టాము. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన వెంటనే ఆదిరి ఈ టుడవః అనే సూత్రం వచ్చింది. ఆదిరి ఈ టుడవః, ఆదిరి ఇంటుడవః అనే సూత్రం వచ్చేసి చెప్పింది ధాతును కాదు ఈ గాని టూ గాని డూ గాని ఉండాలి. ఏముంది ఇక్కడ? ఈ లేదు, డూ లేదు, ఏముంది? టూ ఉంది. టూ ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టింది. ఆదిరి ఇంటుడవః అనే సూత్రన టూ ఇచ్చేస్తే ఇత్ సంజ్ఞా భవతి. టూ అనే దానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఇత్ అని పేరు పెట్టిన వెంటనే ఏమవుతుంది? తస్య లోపః అదృశ్య లోప వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఉపదేశే అజనునాసిక ఇత్ వచ్చిందండి. ముందుగా ఉపదేశే అజనునాసిక ఇత్. ఇక్కడ టూ వేప్రు, టూకేమో ఆదిరి ఇంటుడవః అనే సూత్రంతో ఇత్ అని పేరు పెట్టాము. టూ వేప్రు, పురులో ఉండే పకారంలో ఉండే రుకారంకి ఉపదేశే అజనునాసిక ఇత్. ఇది ఎందుకంటే రుకారం అచ్చు కాబట్టి, ఎందుకంటే అచ్చు ప్రత్యాహారం రు కూడా వస్తుంది. ఆ ఈ ఉన్ రు వచ్చిందా? రు వచ్చింది కాబట్టి ఇది కూడా అచ్చుల్లో ఉంది కాబట్టి ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగానే ఇక్కడ కూడా రుకారానికి ఇత్ సంజ్ఞాన్ని పెరిపెట్టాం. ఇప్పుడు ఆదిరి ఇంటుడవః అనే సూత్రం కింద టూకు, రుకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్ ప్రకారం ఇత్ అని పెరిపెట్టిన తర్వాత ఇప్పుడు ఒకేసారి మనం చేసుకోవచ్చు. తస్య లోపః అదర్శనం లోపః. తో అప్పుడు ఏం మిగులుతుంది? వేపు మిగులుతుంది. ఏం మిగులుతుంది? వేప్. రుకారం పోయింది, టూ వేయింది, మొత్తం ఏమి వేపు ధాతు మిగిలిందన్నమాట. వేప్. ఇప్పుడు వేప్ అని ధాతు కాబట్టి ధాతోహ ఇదం అధికార సూత్రం, ధాతోహ ఇదం అధికార సూత్రం. ఇది అధికార సూత్రం అండి. ఈ అధికారంలో ఉంది ట్వితో తుత్స్. ఏంటండి? ట్వితో తుత్స్. ఏ ధాతువులో అయితే టకారానికి ఇత్తి చేశావో, ఏం చెప్తున్నాను సూత్రము? ట్వితో తుత్స్ ఏమంటే చూడండి, ఇక స్లైడ్ మీద కనిపిస్తుంది. ట్వితో తుత్స్, ట్వితో తుత్స్. చూడండి సమాసం సూత్రం యొక్క టూ ఇత్ యస్య స ట్విత్, టూ ఇత్ యస్య స టిత్. టూ ఇత్ అయిపోయింది యస్య, ఏ ధాతువుకి అయితే దాన్ని ట్విత్ అంటామండి. ఏమంటాము? టూ ఇత్ చేశాము,
ఎక్కడైతే ఏ ధాతుకైతే దాన్నే సట్విత్ తస్మాత్ బహువ్రీహి సమాస. ఓకేనా? టూ అంటే ఏమిటి? ట్విత్ అనే అర్థం. అంటే టూకి ఎక్కడైతే ఇచ్చేసి దాన్ని ట్విత్ అంటాం. ఇప్పుడు సూత్రాలను చూడండి. ట్వితో ధాతు అంటే అటువంటి ధాతు ఏ ధాతుకైతే టూ ఇది వేసామో అటువంటి ధాతు. అందుకే ట్వితో ధాతు కర్తృ భిన్నే కారకే. కర్త కంటే భిన్నమైన అంటే కర్త వదిలిపెట్టి కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం ఏదైనా ఉండొచ్చు అన్నమాట. ట్వితో ధాతు కర్తృ భిన్నే కారకే సంజ్ఞాయాం భావే చ అతుత్స్ ప్రత్యయో భవతి. సంజ్ఞాయాం భావే చ కిం భవతి? అతుత్స్ ప్రత్యయో భవతి. అతుత్స్ ప్రత్యయం వస్తుందంట. సంజ్ఞార్థంలో కర్తృభిండు కారకంలో అతుత్స్ ప్రత్యయం వస్తుంది. ఓకే, వినిపించడం లేదా ఆచార్య? జీ చూడండి. ట్వితో ధాతు కర్తృభిండు కారకే సంధ్యా అర్థంలో సంధ్యాయం భావేచ అతుచ్ ప్రత్యయో భవతి. అతుచ్ ప్రత్యయం వస్తుందండి. ఓకేనా? ఎక్కడ వస్తుంది ఇది? ఏ ధాతువులో అయితే టూకు ఇత్తి వేసామో అటువంటి ధాతువునకు ప్రక్కన ఏ అర్థంలో? సంధ్యా అర్థంలో లేదా కర్తృభిండు కారకం. కర్తృభిండు కారకం అంటే భిన్న కారకం సంధ్యా అర్థంలో సంధ్యాయాం భావేచ, భావంలో కానీ సంధ్యాలో కానీ, ఇక్కడ సంధ్యా అర్థంలో. ఓకేనా? సో అతుచ్ ప్రత్యయం వస్తుంది. సంధ్యాయం కర్తృభిండు కారకే సంధ్యాయాం భావేచ. రెండు అర్థాలు ఇచ్చారు. సంధ్యార్థంలో నామవాచక అర్థంలో ప్లస్ భావంలో అతుచ్ ప్రత్యయం వస్తుంది. సో కర్తృభిండు కారకంలో ఇక్కడ మనం అతుచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ధాతులో టూకి ఎత్తి చేసాం కదా, అందుకే ఈ టూకి ఎత్తి చేసాం కాబట్టి ఈ సూత్రం వచ్చింది అనమాట. అది ముఖ్యమైనది బిందు అనమాట. అస్తు. సో కర్తృభిండు కారక భావంలో ఇక్కడ మనం అతుచ్ ప్రత్యయం వచ్చింది. అందుకే చూడండి ఇప్పుడు స్లైడ్ చూడండి. తో అతుచ్ ఎక్కడ వచ్చింది? వేప అతుచ్ వచ్చింది. ధాతు పక్కన వచ్చింది కదా. ఇది ఎక్కడ అవకాశం లేదు. ఏ ధాతువునకైతే ఆది టూకి ఇత్తి చేస్తే అప్పుడు మాత్రం వస్తుంది, లేకపోతే రాదండి. అందుకే ఇత్తి సంధ్య యొక్క ప్రయోజనం తెలిసిపోయింది కదా. ఇక్కడ ఇత్తి సంధ్య అని పేరు పెట్టి లోపం చేయడం ఏం ప్రయోజనం వచ్చింది? మనకు అతుచ్ ప్రత్యయం వచ్చింది. అతుచ్ ప్రత్యయం తీసుకురావడానికి ఈ ప్రయోజనం సిద్ధి కోసమే మహర్షి పాణి దానికి ఇత్ అని పేరు పెట్టారన్నమాట. ఓకే, అస్తు. సో అతుచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం వెళ్తుంది? అతుచ్. అతుచ్కి అనుబంధం లోపం చేస్తే చకారం వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుందండి? చకారం వెళ్ళిపోతుంది. ఉకారం కూడా వెళ్ళిపోతుందా? ఉకారం వెళ్ళిపోదండి. ఓకేనా? ఉకారం ఎందుకంటే మహర్షి పాణి ఇక్కడ అన్నాశకం పేరు పెట్టలేదు అన్నమాట. ఎందుకంటే వేప తుహు కావాలి మనకు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఓన్లీ చకారం మాత్రమే హల్వర్ణానికి మాత్రం ఇచ్చని పేరు తీసేస్తాము. అతుచ్లో ఉండే ఉకారము అచ్చ అయినప్పటికీ కూడా అన్నాసిక అచ్చు కాదు. మహర్షి పాణి అన్నాసిక అచ్చు అని చెప్పలేదు అన్నమాట. ఓకేనా? అందుకే అతు మిగులుతుంది. ఇదేంటంటే ఆర్ధాతు ప్రత్యయం. సరే, ఆర్ధాతుకం పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం లేదు మనకు. ఎందుకంటే ఆర్ధాతు ప్రత్యయం ఎప్పుడు పెట్టుకుంటాం? మనకు ఇట్ అనేది అవసరం ఉంటేనా? ఆర్ధాతు కస్సేడు వలాది ప్రకారంగా ఓకే, వలాది ప్రత్యయం ఉంటే ఆర్ధాతుకం పేరు పెట్టుకోవడం, ఇటు ప్రత్యయం ఆగమం చూపించవచ్చు. ఇక్కడ వలాది ప్రత్యయమే లేదు. ఏ ప్రత్యయం? అజాది ప్రత్యయం ఉందన్నమాట. అజాది అతుచ్లో ఆ ఉందిరా అంటే అజాది అచ్చు ఆదిలో ఉంది అంటే అజాది ఆర్ధధాతుకం, వలాది ఆర్ధధాతుకం కాదు, అజాది ఆర్ధధాతుకము. ఓకేనా? అస్తు. అందుకే ఇక్కడ మనకు ఆర్ధాతుకం శేష ఆర్ధధాతు కస్సేడు వలాది చెప్పి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూడండి. వేప్ అతుచ్చు సు. వేప్ అతుచ్చు సు. ఇక్కడ చకారం తీసేయచ్చు. మనకు వేప్ అత్తు మిగులుతుంది. అతు ఇది అతుచ్ ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి 3వ అధ్యాయంలో ఉంది కాబట్టి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంత్యంలో ఉందో ఆ మొత్తానికి ఏమొస్తుంది? కృత్ ప్రత్యయము అంతిమంలో ఉంది. కృత్ ప్రత్యయము అంతిమంలో ఉంది ఏ ధాతువుకైతే.
అంటే ఇదే ప్రాతిపదిక వస్తుంది కదా, కృతద్ధిత దానికి ప్రాతిపదిక వస్తుందన్నమాట. అది క్రిదతి క్రిదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అతుచ అంతిమంలో ఉంది, దానికి అంతిమంలో వేపు అనే ధాతుకు అంతిమంలో ఉంది. అంటే ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది? జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూప్రతిని తెచ్చుకుంటామండి. సౌజ సమత్యష్టాభ్యాం స్నేభ్యాం ప్రకారంగా ప్రథమ విభక్తి ఏకవచనంలో సూప్రత్యయం వచ్చిందని. కాబట్టి వేపతు అయిపోయినా కలిపితే ఏమైపోయింది? వేపు పకాల హలంతం కదా, పక్కన అతు కలిపేసండి, వేపత్తు అయిపోయింది. చకాలం హలంతంతో వెళ్ళిపోతుంది, వేపత్తు. ఇక సు వచ్చింది కాబట్టి సుకి మనకు రుత్వ విసర్గం చేసుకుంటే వేపత్తు అయిపోతుంది. ఓకేనా? వేపత్తు. ఈ రకంగా వేపత్తు అనే రూపం సిద్ధించి. వేపత్తు అంటే కంపి అంటే వణకడం అన్నమాట. వణికి పోతున్నాడు అంటున్నారు కదా, వణకడం అని అర్థం. వేపత్తు అంటే వణుకుతున్నాడు. ఇది ఈ రూప సిద్ధి అండి. అర్థమైందండి. టూకి ఉదాహరణ వేపతు. తో టూకి ఇత్సంజాన్ని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? టుతో తుచ్ అనే సూత్రం ప్రకారం అతుచ్ ప్రత్యయం వచ్చి మనకు వేపతు అనే రూపం సిద్ధించింది. ఇది ముఖ్య సూత్రం యొక్క ప్రయోజనం అండి. అంటే సిద్ధి చేయడానికి ప్రయోజనం ఇది. అతుచ్ ప్రత్యయం తెచ్చుకోవడం ముఖ్య ప్రయోజనం అన్నమాట. అలాగే ఇసీ ప్రకారం టూ ఓస్వి, ఇక్కడ టూ ధాతు ఉంది. అటువంటి ధాతు ఆదిలో టూ ఉందన్నమాట. టూ ఓస్వి ధాతువునకు ఇక్కడ పూర్వవత్ అన్ని రకాలుగా స్వి అతుచిక అనుబంధం లోపం చేస్తామని. అనుబంధం ఎలా చేస్తాము? టూ ఓస్వి ధాతులో టూ కాబట్టి ఆది ఇన్ టుడవహ ప్రకారంగా టూకి వెళ్ళిపోతుంది. ఓస్విలో ఓ కూడా వెళ్ళిపోతుంది. ఓ కూడా ఉపదేశం అంట, ఎందుకు అచ్చే కదా. ఈ ఓంగు ఏ ఓంగు ఐ ఔట్స్ తో ఓకారం వచ్చింది కదా. ఇక్కడ ఓకారము అనునాసిక అచ్చు ప్లస్ టూ అనేది ఇత్సంజక వర్ణం ఆది ఇంపుడోహ ప్రకారంగా. తో మీరు ఎవరో ఇంతకుముందుకు అడిగారన్నమాట, మనకు ఏది అచ్చు అనునాసికతో కూడుకుంది ఎట్లా తెలుస్తుందంటే ప్రయోగాన్ని బట్టి తెలుస్తుందని. మనకు లక్ష్య సిద్ధిని బట్టి మనం ఏది అనుబంధం లోపం చేసుకుని అది చేసుకుంటామట. అంటే ప్రయోగానుసారంగా మనం ప్రయోగం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది అనునాసిక అచ్చు అని చెప్పి తెలిసిపోతున్నాం అట. ఓకేనా? అట్లా అనుకునే అన్ని అన్నాసిక అచ్చు అనుకునే ఏది కనిపిస్తే అచ్చు అన్నాసిక అంటే మనకి ఏం మిగలదు. ఇప్పుడు టూ ఓస్విలో టూ స్పష్టంగా ఆదిలో టూ ఉంటే దానికి ఇత్తని అయిపోయింది. మళ్ళీ ఓ అనేది అన్నాసిక అచ్చా, ఓ స్వి వీలో ఉండే ఇకారం అన్నాసిక అచ్చ ఏదని అది ప్రయోగాన్ని బట్టే చెప్పిన గురువులు అధ్యాపకులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటప్పుడు దీన్ని అన్నాసిక అచ్చు అని చెప్పామట. అట్లా చెప్పిన విధానం ప్రకారంగా ఇది అన్నాసిక అచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుకే ఆ రకంగా తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఓ అనేది అనునాసిక అచ్చు అనమాట. కాబట్టి దానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అచ్చు కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం ఓ కాలంలో ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోప అజస్ని లోప చేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? ఓన్లీ స్వి మిగులుతుంది. ఏం మిగులుతుంది? స్వి మిగిలింది అన్నమాట. ఓకేనా? తో స్వి మిగిలింది కాబట్టి మళ్ళా టిత్ యొక్క ప్రయోజనం ఏంటి? టుతో తుత్సు ఏ ధాతునకైతే ఆదిలో ఏ ధాతునకైతే ఇత్తు టూ ఇతి చేసావో, టూకి ఇత్తని పేరు పెట్టి లోపం చేసావో అటువంటి ధాతునకు పక్కన కర్తృభిన్న కారకే కర్త భిన్నమైన కారకార్థంలో నేను అతుస్పత్యం తీసుకొస్తాను. కాబట్టి ఇక్కడ అతుస్పత్యం వచ్చింది. అతుస్పత్యం అనేది ఆర్ధాతుకం. ఏ ధాతుకం అని చెప్పాను ఇప్పుడే. తింగు సిత్తు భిన్నమైంది కదా. అది తింగు భిన్న ప్రత్యయ ఆర్ధాతుక భవంతి. ఇది తింగు కాదు, షిత్ కాదు, అతుత్సుది. అతుస్పత్యం తింగు కాదు, షిత్ కాబట్టి ఆర్ధధాతుకం శేష ప్రకారం ఆర్ధధాతుక సంజయ్ పేరు వస్తుంది. ఆర్ధధాతుకం పేరు పెట్టాం కాబట్టి వెంటనే సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి అంతకనే ముందు అతుస్పత్యం పక్కన ఉంటే ముందుకి అంగ సంజయ్ కూడా వస్తుందండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా స్వీ ధాతువునకు పక్కన అతుస్పత్యం తీసుకొస్తే ఏ ధాతువునకు పక్కన ఏ ధాతువు చేత అయితే అతుస్పత్యం తీసుకొస్తామో ఆ అతుచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందుది అంగ సంజ్ఞ అయిపోతుంది. అంగం అని పేరు వస్తుంది. అతుచ్ ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. పూర్వానికి అంగం అని పేరు వస్తుంది అన్నమాట. అంగం అని పేరు వచ్చింది కాబట్టి అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి అంగాధికారానికి వెళ్ళి ఏం చేశాము? సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం పక్కన ఉన్నా ఏం చేస్తాము? అంగంలో ఉండే ఇకారానికి గుణం చేస్తామండి. అంగంలో ఉండే ఇకారానికి ఇక్కడ సార్వధాతుకం పక్కన ఉందా ఆర్ధధాతుకం పక్కన ఉందా? ఇదేమంటుంది? సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు, కొంచెం ఇచ్చాడు. సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ఏమంటుంది? సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం పక్కన ఉన్నా అంగంలో ఉండే ఇకారానికి గాని ఉకారానికి గాని నేను గుణం చేస్తాను అని చెప్తుంది. ఇది సూత్రం యొక్క అర్థం.
ఇక్కడ అంగం అయితే ఉంది, ప్రత్యయం కూడా ఉంది. ఏ ప్రత్యయం? సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉందా, ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉందా? ఆర్ధధాతుకం ఆచార్య. ఆర్ధధాతుక ప్రత్యయం ఏది పేరు పెట్టారంటే ఆర్ధధాతుకానికి? ఆర్ధధాతుకం శేషః. శేషః అనే సూత్రం పేరు. అతుచికి ఆర్ధాతుకం శేష ఆర్ధాతు సంధ్య ఉంది కాబట్టి అటువంటి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న అంగం, అంగం అంటే స్వీ అనే అంగం, స్వీ అనే అంగంలో ఉండే ఇకారానికి గుణం అవుతుంది. ఓకేనా? గుణం ఏమవుతుందండి? గుణం చేసుకోని చెప్పారు. గుణం అంటే ఏం చేయాలి? గుణం అంటే ఏమిటి? గుణ అదే గుణః. అదే గుణ. అదే గుణ అంటే ఏముంటుంది? ఆ ఏ ఓ ఇతి ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. అకారము అకారము ఏకారము ఓకారానికి గుణ సంజ్ఞ అని పేరు. అకారానికి ఏకారానికి ఓకారానికి ఏమని పేరండి? గుణ సంజ్ఞ అని పేరు. గుణం అని పేరు వస్తుంది. ఓకేనా? తో గుణం 3 వచ్చాయి ఇక్కడ. స్వీలో ఉండే ఇకార స్థానం 3 వర్ణాలు వచ్చాయి. ఆ పెట్టుకోవాలన్నా, ఏ పెట్టుకోవాలన్నా, ఓ పెట్టుకోవాలన్నా, మూడింటికి గుణం అని పేరు కదా. ఏం పెట్టుకోవాలంటే దానికి నిర్ణయం కోసం స్థానేంతరతమః, స్థానే అంతరతమః ఆదేశః భవతి. స్థానంలో అయితే అత్యంత సదృశంగా, ఈకి అత్యంత సదృశంగా ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో. 3 వర్ణాలు వచ్చాయి కదా, 3కి గుణం అని పేరు చెప్తున్నాం కదా. ఆ 3కి ఏం పెట్టుకోవాలంటే ఈకి అత్యంత సదృశంగా స్థానం కలిసేది ఏదైతే వర్ణం ఉంటే అది పెట్టుకో. ఈకి స్థానం ఏంటి? ఇచు యశాస్థాలవ్యాహ, తాలు స్థానం. ఆ 3 వర్ణాల్లో తాలు స్థాన వర్ణం ఏది ఉంటే అది పెట్టుకో. ఏముంది? ఆ కంఠస్థానము. ఏదైతే కంఠ తాలవ్యో, ఓదోతో కంఠోష్టం, కంఠము ఓష్టం ఉన్నామట. కానీ కొంచెం సాదృశ్యంగా ఉండేదంటే ఏకారం మాత్రమే. ఓకారం అయితే కంఠము ఓష్టం ఉంది, ఆకారానికి కంఠమే ఉంది. సో కొంచెం సాదృశ్యం కలిసిన వర్ణం ఏంటి? కంఠంతో పాటు తాలు కూడా ఉంది కదా, కొంచెం సాదృశ్యం కలిసింది కదా, కొంచెం సమానత కలిసింది కదా, కాబట్టి ఏనే పెట్టుకుంటాము. అందుకే ఈకార స్థానంలో గుణం ఏమొస్తుంది? ఏ పెట్టుకున్నాం. 3 వర్ణాల నుంచి స్థానేంతరతమ వచ్చి స్థానే అంతరతమ అంటే అత్యంత సదృశతమ ఆదేశ భవతి అని చెప్పింది. కాబట్టి మనం ఈ స్థానంలో ఏకారం ఆదేశంగా వచ్చింది, గుణంగా వచ్చింది. అందుకే ఈ స్థానంలో గుణం ఏ అయిపోయింది. అందుకే స్వే అత్, సారీ స్వే అతు, స్వే అతు చకారానికి హలంత్యం తస్య లోప ఆదేశం లోపం చేసుకుంటా స్వే అతు. ఓకేనా? ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత వెంటనే ఏ చోయ వాయావహ ఇది వచ్చింది. అయా వాయాది సంధి వచ్చిందన్నమాట. ఏమంటుంది? ఎకారానికి పక్కన అకారం ఉంటే గిన ఆ ఏ స్థానంలో ఐ ఆదేశం అవుతుంది. అంటే హెచ్లకు పక్కన అచ్చు ఎప్పుడు కనిపించింది? హెచ్ అంటే ఏ ఓ ఐ ఔ, ఈ 4 వర్ణాల పక్కన ఎప్పుడు అచ్చు కనిపించినా ఆ ఏ ఓ ఐ ఔ స్థానంలో క్రమంగా ఏ స్థానంలో ఐ వస్తుంది, ఓ స్థానంలో ఔ వస్తుంది, ఐ స్థానంలో ఆ వస్తుంది, ఔ స్థానంలో ఆ వస్తుంది. ఇక్కడ ఏముంది? ఏ ఉంది. కానీ ఏ స్థానం వస్తుంది? ఐ ఆదేశం. ఆ యకార హలంతం ఐ ఆదేశం అవుతుంది ఏ చోయ వాయావహ ప్రకారంగా. కాబట్టి మనం స్వీకి స్వే చేసినప్పుడు ఆ స్వే వచ్చిన కదా, ఏ వచ్చినా ఆ ఏకార స్థానంలో ఐ ఆదేశం అయిపోయింది. ఏమైపోయిందండి? ఐ ఆ యా హలంతం ఐ ఆదేశం అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఐ ఆదేశం అయింది కాబట్టి అప్పుడు షా వా హలంతము ప్లస్ ఏకార స్థానంలో ఐ వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? ఏకాద స్థానంలో ఏమొచ్చింది? ఐ వచ్చింది అన్నమాట. ఓకే? హలంతం వా హలంతం పక్కన ఐ వచ్చింది అన్నమాట. ఐక ఆ అచ్చు కాబట్టి వాళ్ళ కలిపేచాయి, అప్పుడు స్వై అయిపోయింది. యా హలంతం స్వై అయిపోయింది. స్వయి ప్లస్ అతుచ్చు, అతుచ్చుక అతు. ఇప్పుడు అతుచ్చుక అనేది యాల కలిపేచాయి, యాల కలిపితే స్వయత్తు అయిపోయింది. ఏమైపోయింది? స్వయత్తు. ఈ రకంగా స్వయతు వచ్చింది కాబట్టి అతుచ్ ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ కూడా కృత్ తద్దిత సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకుంటాము. సుకి విసర్గం చేసుకుంటేనా స్వయత్తు అని రూపం వచ్చింది. స్వయత్తు సూజన్ అంటే వాపు, ఏదైనా కాలు వాపు చేతి వాపు వస్తుంది కదా, అలాగా సూజన్ అంటే వాపు, స్వయత్తు అంటే వాపు. ఓకేనా? స్వయత్తు అనే రూపం సిద్ధిస్తుంది. అంటే దానికి అతుచ్ ప్రత్యేక అతు మిగిలింది, అది కృత్ ప్రత్యయం కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటేనే ఋత్వ విసర్గం చేసుకుని స్వయత్తు అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? ఈ రకంగా స్వయత్తు రూపం మనం చూసాము. అర్థమైంది అనుకుంటే. ఇందులో ఒక సందేహం ఉందండి రూప సిద్ధిలో? ఓకే అండి. నెక్స్ట్ చూడండి. పక్త్రిమం. పక్త్రిమం పక్ త్రిమం పాకేన నిర్వృత్తం, నిర్వృత్తులు ఉత్పన్నం కావడం, పాకం ద్వారా ఉత్పన్నమైంది ఏదైతే ఉందో దాన్ని పక్త్రిమం అంటామంట. పక్త్రిమం మొన్న ఎవరు అడిగారు కదా,
పక్త్రిమం అంటే ఏంటి? పాకేన నిర్వృత్తం, పాకము ద్వారా వంట ద్వారా ఏదైతే నిర్వృత్తం అంటే ఉత్పన్నమైందో ఉత్పన్న పదార్థం దాన్ని పక్త్రిమం అంటే ఉత్పన్నమైన పదార్థం వండిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని పక్త్రిమం అంటాము. ఆ వండిన పదార్థం అయితే ఉందని ఏమంటాము? పక్త్రిమం అని చెప్పి చెప్పుకుంటాం. పాకే నిర్వృత్తం, నివృత్తం అంటే రేపం లేకపోయినా కొన్ని తొలగించడం అర్థం వస్తుంది. నిర్వృత్తం అన్నా కొన్ని ఉత్పన్నం కావడం అర్థం వస్తుంది. ఒక రేపానికి ఎంత అర్థం మారిపోయిందో. నిర్వృత్తం అంటే ఉత్పన్నం కావడము, నివృత్తం అంటే తొలగిపోవడం, తీసివేయటం, అలాంటి అర్థం వస్తుందంట. నివృత్తం అయిందండి, అది తీసివేసామండి, అలాంటి అర్థం వస్తుందన్నమాట. అంటే మనం తింటున్న అన్నం కానీ వంట పూర్తి అయిపోయినవి అన్ని కదా, అన్నం కానీ కూర అన్ని రకాలు ఆహార పదార్థాలన్నీ వంట పదార్థం ఏమైనా కావచ్చు, అన్ని అయిపోయింది, వంట చేయబడింది, వంట చేయబడింది అది. ఓకే ఓకే, ఆ బండిన పదార్థం దాన్ని తీసుకుంటాం, దాన్ని పక్త్రిమం. ఓకేనా? వంటకం, వంటకం వండబడుతుంటే ఆ పదార్థం దాని ముందు స్థితికి తీసుకోవచ్చు. వండబడుతుంది ఆ పదార్థం, వండిన పదార్థం, వెండిన పదార్థం ఏదైతే ఆ వండబడుతున్నటువంటి పదార్థం దాన్ని పక్త్రిమం అంటాం. వండబడినటువంటి పదార్థం మీద అది క్రియ జరుగుతూ ఉందా దాన్ని తీసుకోవచ్చు, లేదంటే ఆ వండబడిన పదార్థం తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఓకేనా? దాన్ని పక్త్రిమం అంటాము. పాకే నిర్వృత్తం పక్త్రిమం అస్తు. ఇది ఎలా తయారైంది? డుపచస్ పాకే, డుపచస్ ధాతు పాకే దాని యొక్క మీనింగ్ అర్థం. పాకే వంట అర్థం, పచించడం అంటే పాచనం చేసే అర్థం, అంటే వండే అర్థంలో ఈ ధాతు ఉంది అనమాట. సో డుపచస్, డుపచస్ అనేది శబ్దం, దానికి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు పాఠంలో ఉంది కాబట్టి ధాతుపాఠంలో ఉన్న శబ్దానికి భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి ధాతు సంజ్ఞాన్ని పెరిపెట్టింది. ఇక్కడ డుపచస్ కూడా ధాతు సంజ్ఞాన్ని నామకరణం చేశాము. నామకరణం చేయగానే వెంటనే వచ్చింది ఆది ఇంటుడవ. ధాతునకు ఆదిలో ఉండే ఆ గాని ఈ గాని టూ గాని డూ గాని ఏది ఉన్నా కూడా దానికి ఏం చేస్తాను? ఈకి టూకి మనం ప్రయోగం చేసాం. ఈకేమో ఈత హక్త వచ్చింది, టూకేమో టుతో తుచ్ ప్రకారంగా రూపసిద్ధి చూసాం. ఇప్పుడు డూకి వస్తుందండి, డూ చేసాం. ఇక్కడ అటువంటి ధాతు ఆదిలో డూ ఉంది కాబట్టి ఆది ఇంటుడవ అనే సూత్రం ఈ సూత్రం ప్రకారంగా డూ ఇచ్చేసి ఇత్ సంధ్యా భవతి, డూ అనే దానికి ఇత్ అని పెట్టాము. తర్వాత ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా డుపచస్ లో పచస్ లో చాలా ఉందిగా, అది చాలా ఉండే ఆ అనునాసిక వచ్చండి, దానికి ఉపదేశ అజనునాసిక ఇత్ ప్రకారంగా ఇత్ అని పెట్టాము. తర్వాత చకారం, షకారం హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్తని పెట్టాం. అన్నిటికి ఇత్తని పెట్టిన తర్వాత అన్నిటికీ ఒకేసారి తస్య లోప ఇత్సంజకానం లోప భవతి. ఇత్సంజక ఎవరికైతే ఇచ్చని పెట్టి వాటికి లోపం చేసేసామన్నమాట. ఇత్సంజకానం లోప భవతి అని చెప్పి. ఓకేనా? తో లోపం చేస్తే ఏం వెళ్తుందండి? డూ వెళ్ళిపోయింది, షా వెళ్ళిపోయింది, పచ్చిలో ఉండే చకారం ఉండే ఆకారం వెళ్ళిపోయింది. అప్పుడేం పచ్చి మిగిలింది. ఏం మిగిలింది? పచ్చి మిగిలింది. ఓకేనా? సో పచ్చి మిగిలింది. దానికి మళ్ళా ధాతు అధికారంలో ధాతు కాబట్టి ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే డు ఇత్కారం ఏం సూత్రం వచ్చింది? ద్వితహక్త్రి. దిత్తు చేయడం ఎక్కడైతే ఏ ధాతులు అయితే డకారానికి ఇత్తి చేశామో, దాంట్లో డూకి ఇత్తి చేశామో దాన్ని ద్విత్ అంటాం. ఏ ధాతుకైతే డు ఇత్తు చేశామో, ఇత్ అని పెట్టి దాన్ని లోపం చేశామో దాన్ని ద్విత్ అంటామాట. అలాంటి ద్విత్ ధాతుకి పక్కలో నేను త్రి ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పి సూత్రం చెప్పింది. సో ద్వితహక్త్రి. పచ్చధాతు ఎటువంటి ధాతు? డు ఇత్తైనటువంటి ధాతు. ఏ ధాతు అండి? అటువంటి పచ్చధాతు ఆ ధాతులు డూకు ఎత్తి చేశామన్నమాట. ఎత్తి చేశాం కాబట్టి అది డిత్ ధాతు. ఏ ధాతు? డకారము ఎత్తి చేసినటువంటి ధాతు అంటాం. అందుకే డిత్ ధాతు అంటాం. ఏ ధాతు అంటాం? డిత్ ధాతు అంటాం. ఓకేనా? సో అందుకే డిత్ ధాతు కాబట్టి ద్వితహక్త్రి. ద్వితహక్త్రి అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది? త్రి ప్రత్యయం చేసింది అన్నమాట. ఏం చేసిందండి? త్రి ప్రత్యయం చేసింది అన్నమాట. ఓకేనా? సో ద్వితహక్త్రి అనే సూత్రం ప్రకారంగా త్రి ప్రత్యయం తీసుకొచ్చి సో త్రి ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? లషక్వ తద్వితీయ ప్రకారంగా ఆది కకారం ప్రత్యయానికి ఆదిలో ఉండే కకారానికి ఇత్ సంధ్య తస్య లోప ఆదేశం లోప చేస్తాము. తర్వాత త్రి అలాగే ఉండిపోయింది. అందుకే పచ్ త్రి. ఓకేనా? పచ్ త్రి. ఇప్పుడు ఈ స్థితిలో చోహు కుహు అనే సూత్రం వచ్చేసింది. పదాంతే చవర్గస్య కవర్గాదేశో భవతి. పదాంతే అపదాంతే
చోహుక్కు ఏమంటుందండి? 8 2 పదాంతే అపదాంతే. చవర్గస్య కవర్గ చేస్తుంది, అంటే పచ్చిలో ఉండే ధాతువుదా ఆ చవర్గానికి కవర్గ ఆదేశం చేస్తున్నాం అట. చూడండి చోహుకుహు ఆచార్య చవర్గస్థానే కవర్గాదేశో భవతి జలి పరతః పదాంతే చ. ఓ జలి పదంగా పదాంతే వచ్చాయి, కానీ ఇక్కడ జలి పదాంతం లేదు కానీ జలి పక్కన ఉంది కదా, జలి పక్కన. ఒకసారి ఇక ద్వితాక్తి చూడండి. అకర్తరిచ కారకే సంజ్ఞాయాం భావే ధాతు ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం చూడండి. ద్వితో ధాతు కర్తృభిన్ను కారకే సంజ్ఞాయాం భావేచ క్రీ ప్రత్యయ పోతుంది. ఇక్కడ కూడా కర్తృభిన్ను కారకులు స్లైడ్ మీద చూడండి. ద్వితక్తికి కర్తాభిన్ను కారకులు అంటే కర్తను వదిలిపెట్టి కర్మ కర్ణం అలాంటి అర్థంలో ప్లస్ భావంలో ఏమొస్తుంది? క్రీ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అది ఇక్కడ ఇచ్చాడు. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా సూత్రం చూడండి. త్రేర్మం నిత్యం, త్రేర్మం నిత్యం అంటే ఎక్కడైతే క్రీ ప్రత్యయం వచ్చిందో తృతీయ సమర్థాత్ లేదా క్తి ప్రత్యయాంతాలు ఎక్కడైతే క్తి ప్రత్యయం వచ్చిందో అటువంటి ప్రత్యయం అంతిమంలో ఉంటే తృతీయ సమర్థాత్ క్తి ప్రత్యయాంతం. ఎక్కడ పాకే నిర్వృత్తం చెప్ప పాకం ద్వారా ఉత్పన్నమైనటువంటిది అంటే తృతీయ సమర్థమైంది కదా. మనం విగ్రహవాక్యం చెప్పుకున్నాం పైన బ్రాకెట్ లో. పాకేన పాకము ద్వారా నిర్వృత్తమైంది అంటే ఉత్పన్నమైంది పదార్థం అయితే ఉందో దాన్ని పక్త్రిమం అని చెప్పుకున్నాడు. బట్ తృతీయ సమర్థం త్రి ప్రత్యాంతం కాబట్టి అటువంటి ప్రాతిపదికం చేత నిర్వృత్తం అంటే ఉత్పన్నమైంది ఇలాంటి అర్థంలో నిర్వృత్తం ఇది ఏతస్మిన్ అర్థే నిత్యం మప్ ప్రత్యయం భవతి. ఏ ప్రత్యయం వస్తుందండి? మప్ ప్రత్యయో భవతి. ఎక్కడ? తృతీయ సమర్థంతో యుక్తమైనటువంటి త్రి ప్రత్యాంతం. అటువంటి ప్రత్యయం అంతిమంలో ఉండాలి, త్రి ఉండాలంట. ఓకేనా? క్రీ ప్రత్యయం ఇక్కడ ఉంది, తృతీయ సమర్థమైనటువంటి త్రి ప్రత్యయమే. అటువంటి ప్రత్యయంతో కూడా దానికి త్రి ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. అంటే ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, అది త్రి ప్రత్యాంతం కూడా. కాబట్టి అటువంటి తృతీయ సమర్థమైనటువంటి త్రి ప్రత్యాంతం చేత ఏమొస్తుంది? ఈ అర్థంలో ఉత్పన్నమైంది నిర్వృత్తం ఇది ఏతస్మిన్ అర్థే ఉత్పన్నమైంది అనే అర్థంలో నిత్యం మప్ ప్రత్యయం భవతి. అంటే ఇక్కడ మనం త్రి ప్రత్యాంతం చేత ప్రాతిపదికం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రాతిపదికం చేత మళ్ళీ మప్ ప్రత్యయం తీసుకొచ్చామండి. ఏ అర్థంలో? ఉత్పన్నమైంది అనే అర్థాన్ని చెప్పడం కోసము మప్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఓకేనా? అస్తు. మహోదయ మప్పు ప్రత్యయం సూత్రం పేరేంటి, నంబర్ ఏంటండి అది? ఇదే 3:3:88 ఇక్కడ కనిపిస్తుందండి. 3:3:88 చూడండి. 3:3:88 4:4:20 ఆచార్య. ఏదండి? 4:4:20 అండి. త్రేర్మం నిత్యం అనే సూత్రము 4:4:20 సూత్రం ఆచార్య. ఓకే ఓకే అండి, క్షమ్యత. నేను పైది అది చూసాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళా సోహుక్కు వచ్చింది. సోహుక్కు యొక్క అర్థం చూడండి. ఇక్కడ సోహుక్కు స్లైడ్ మీద చూసుకుని, స్లైడ్ మీద చవర్గస్య స్థానే కవర్గాదేశ పోలి జలి పదత పదాంతేచ. ఓకేనా? అది చెప్పారు, కొంచెం నిరజాలు చెప్పారు. చవర్గానికి చవర్గ స్థానంలో అంటే చవర్గం ఈ 5 అక్షర స్థానంలో క్రమంగా కవర్గాదేశాలు వస్తాయి, క్రమంగా వస్తాయి. చవర్గం యొక్క అక్షరాలు 5 ఉన్నాయి, కవర్గం యొక్క అక్షరాలు 5 ఉన్నాయి. కాబట్టి చవర్గ స్థానంలో క్రమంగా కవర్గాలు ఆదేశంగా వస్తాయి. ఏమొస్తాయి? కవర్గాలు ఆదేశంగా వస్తాయి. కానీ ఎప్పుడు జల్ వర్ణం పక్కన ఉండాలి, లేదా పదాంతేచ. చ అంటే మరియు, లేదా పదాంతంలోనే ఉండాలి. ఇక్కడ పదానికి అంతిమంలో ఉందా మనకు చవర్గము? లేదు. మళ్ళీ ఏముంది? జల్ పక్కన ఉందా? త్రి. పచ్చు త్రి, త్రి ప్రత్యయం జల్ ప్రత్యయంలో వస్తుందా? త్రి తకాలం జల్ ప్రత్యాహారంలో వస్తుందన్నమాట. జల్లు పక్కన ఉంది కాబట్టి ఆ కవర్గ స్థానంలో చవర్గ ఆదేశం వస్తుంది. ఇక్కడ ఏముంది? పచ్. పచ్ చవర్గమేనా? ఆ చవర్గం యొక్క రెండో అక్షరము మొదటి అక్షరము. కాబట్టి చవర్గం యొక్క మొదటి అక్షరానికి కవర్గంలో ఉండే మొదటి అక్షరం వస్తుంది. ఏమొస్తుంది? చవర్గ స్థానం కవర్గ ఆదేశం అవుతుంది చెప్పాము. చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది. ఇప్పుడు చవర్గంలో ఎన్నో అక్షరం ఉంటే కవర్గంలో అన్ని అక్షరం వస్తుంది. ఇప్పుడు చవర్గంలో పచ్చులో చవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం ఉంది కాబట్టి దాని స్థానంలో కవర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది, కకారం వస్తుంది. ఓకేనా?
కాబట్టి ఇక్కడ మనం పక్క అయిపోయినాడు. కవలికం తీసుకుంటే ఏమవుతుంది? పక్క ఆదేశం అయిపోయినాడు. యథాసంఖ్యం అనుదేశ సమానం. క్రమంగా ఇది చవర్గంలో మొదటి అక్షరం కాబట్టి క్రమంగా కవర్గంలో మొదటి అక్షరం తీసుకున్నాడు. యథాక్రమం తీసుకున్నాడు. క్రమంగా తీసుకుంటే శాస్త్రంలో కా వస్తుంది. అందుకే పక్క అయిపోయింది. పక్కు త్రీ కలిపితే పక్ త్రీ అయిపోయింది. ఏమైపోయింది? పక్కు త్రీ. ఇప్పుడు త్రీ ప్రత్యయం ఏంటి? కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారం దీని ప్రాతిపదికం అయిపోయింది. ప్రాతిపదికం కాబట్టి వెంటనే ఇప్పుడు మనం త్రేధమం నిత్యం వచ్చిందండి. త్రేధమం నిత్యం వచ్చినప్పుడు ఇది పాకే నిర్వృత్తం, పాకంలో నిర్వృత్తమైనటువంటి దాన్ని పక్తిమం అంటాము. కాబట్టి తృతీయ సమర్థంతో యుక్తమైనటువంటి పదం కాబట్టి ప్రాతిపదికం కాబట్టి అటువంటి తృతీయ సమర్థవంతమైనటువంటి త్రీ ప్రత్యాంత ప్రాతిపదికం చూద్దాం. త్రీ ప్రత్యాంత ప్రాతిపదికం పక్కలో మప్ ప్రత్యయం వస్తుంది అని చెప్పినమాట. ఏమొస్తుంది? మప్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. గురువు గారు ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి కదండి. ఏంటండి? చకార స్థానంలో కకారం వచ్చింది, పక్క అయిపోయింది, కకారం ఉంది. 2 కాలు రావాలి కదా. పక్త్రి ఒకటే కకారం ఉంది. ఎక్కడెక్కడే చకార స్థానం ఉంది, కవర్గం వచ్చేసింది కదా, పక్క అయిపోయింది. పక్క మళ్ళా 3లో కకారము తకారము రకారం లషక్ పద్ధతి ద్వారా అదే కకారం అనుబంధ లోపం కదా, లషక్ పద్ధతితో వచ్చి తీసేస్తుంది. ప్రత్యేక ఆదిలో ఉండే కకారానికి లషక్ పద్ధతి అప్పుడు 3 మిగులుతుంది. అందుకే పక్ 3. ఇప్పుడు లషక్ పద్ధతిలో ఏది అంటే 3లో ఉన్న కకారం పోయింది. 3 అలా తకారం ముందుంటే కకారం ఉందంటే 3. అవునండి. ఏ కకారం పోయినట్టు? 3లో ఉన్న కకారం పోయినట్టు కదా. 3లో కకారం ఎక్కడ? 3లో తకారం ఉంది, రకారం. 3లో కకారం ఎక్కడ ఉందండి? కకారం లేదు. కకారము తకారము రకారము ఈకారము. కకార తకార రకార 3 అయిపోయింది. కకార తకార రకారం. సో కకారం ఎక్కడ ఉంది? తాకి రాకి ముందు ఉంది. అంటే 3 ప్రత్యయం ఆదిలో ఉందన్నమాట. అందుకే లషక్ పద్ధతి వచ్చి ఆదిలో పనిచేస్తున్నాం అన్నమాట. ప్రత్యయానికి ఆదిలో లా గాని కు గాని లా షా క్షా గాని కు గాని అంటే కవర్గం గాని ఉంటే దానికి తని పెట్టుకుంటాము. అవునండి, అదే నేను అడేది. పక్కలో కకారం కాకుండా 3లో ఉన్న కకారం లషక్ పద్ధతితో పోయింది. జీ అంటే మీరేం చూసుకున్నారు? పచ్చిలో ఉండే కకారానికి లషక్ పద్ధతి చేస్తాం అనుకుంటున్నారా? లేదు, చేయటానికి కుదరదు అక్కడ. ఎందుకు? ప్రత్యయస్య ఆది అంటుంది. ఆదిలో ప్రత్యయానికి అది పచ్చని ధాతు కదా, దాంట్లో పనిచేయదు, ప్రత్యయంలోనే పనిచేస్తుంది ఈ సూత్రం. లషక్వ తద్దితి అనేది ప్రత్యయస్య ఆది. ప్రత్యయానికి ఆది ఏముండాలంట? ప్రత్యయం ఏదైనా కావచ్చు. ప్రత్యయానికి ఆది లా గాని షా గాని కు గాని ఉండాలి. లాంటి లకారం గాని షకారం గాని లేదా కవర్గం. కు కవర్గం ఉంటే, కవర్గంలో ఏదో ఒక అక్షరం ఉంటే దానికి ఇత్తని పేరు పెడుతుంది. ఇక్కడ లా లేదు, షా లేదు, కానీ ఉంది కు. కవర్గంలో ఒక అక్షరం ఒక కా ఉంది కాబట్టి దానికి ఇత్తని పేరు పెట్టుకున్నాం. ఇత్తని పేరు పెట్టుకుంటే తస్యలోప అదిలోప చేస్తే 3 మిగులుతుంది. మామూలుగా ఆ 3 ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి జల్ ప్రత్యయం కాబట్టి అది జల్ అంతర్గతంలో వస్తుంది కాబట్టి అది పక్కన ఉంది కాబట్టి మనకు ముందున్నటువంటి చకారానికి చోహుక్కు అనే సూత్రం ప్రకారంగా ఆ చవర్గ స్థానంలో కవర్గం తీసుకొచ్చాం. చవర్గం యొక్క మొదటి అక్షరానికి కవర్గం యొక్క మొదటి అక్షరం కా వచ్చేసింది. ఇంకా పక్ కలిపితే 3, పక్ 3 అయిపోయింది. 3 కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి ప్రాతిపదిక సంధ్య కాబట్టి మళ్ళా ఆ ప్రాతిపదికంకి పక్కన ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయం వచ్చింది? విశిష్టమైన ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం కదా ఆచార్య. 3 ప్రత్యయం తద్దితం. ఇది పూర్వం నిత్యం అనే సూత్రము తద్దితంలో ఉంది కదా ఆచార్య. 4వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. త్రేధమం నిత్యం తదిత అధికారంలో ఉంది, కానీ ప్రత్యయం ఏంటి? ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది? ద్వితహక్తి ఏ అధ్యాయంలో ఉంది? దాని తర్వాత ఈ ప్రత్యయం కూడా తెచ్చుకున్నాం కదా ఆచార్య. మరి ఈ ప్రత్యయం వచ్చే మా ప్రత్యయం తదితం అండి. అంటే ముందు ఈ ప్రత్యయం తెచ్చుకోబోతున్నాం అండి. త్రేధమం నిత్యం అనే సూత్రం ప్రకారం మప్పు రావడానికి ముందు ప్రాతిపదిక ఉండాలి కదా. ఇక్కడ ప్రాతిపదిక ఏ నిమిత్తం చేసుకోవచ్చింది? కృత్ ప్రత్యయం అని నిమిత్తం చేసుకుని ప్రాతిపదిక పేరు పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చే త్రేధమం నిత్యంతో మా ప్రత్యయం ఏదైతే వస్తుందో అది తదిత ప్రత్యయం. అక్కడ తదిత ప్రత్యయం ప్రకారం ప్రాతిపదిక పేరు వస్తుంది అన్నమాట.
అర్థమైంది. ఇప్పుడు మపు ప్రత్యయం రావడానికి ముందు త్రీ ప్రత్యము కృదంతం అని చెప్పి కృదంతస్య ప్రాతిపదిక సంధ్య అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టి అలాంటి త్రీ ప్రత్యాంత ప్రాతిపదికానికి పక్కలో మప్పు ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నమాట. త్రీ ప్రత్యాంత అంటే ప్రాతిపదికానికి ఇక్కడ ప్రాతిపదిక ఏ దాన్ని నిమిత్తం చేసుకుని కృదంతాన్ని నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం పేరు వచ్చిందండి. ఇప్పుడు అందుకే మప్పు వచ్చిన తర్వాత పక్త్రి మప్పు. ఇప్పుడు మళ్ళీ కృత్ తదిత సమాసాష్ట అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? పకాలం వెళ్ళిపోతుంది, అలంత్యం ప్రకారం మా వెళ్తుంది అంటే పక్త్రి మా. ఇప్పుడు తదిత ప్రత్యాంతం. ఇప్పుడు మళ్ళీ కృత్ తదిత సమాసాష్ట ప్రకారంగా మళ్ళీ తదితాంతస్య ప్రాతిపదిక సంధ్యా భవతి. ఇప్పుడు మప్పు ప్రత్యయం అంతిమంలో ఉంది. ఇప్పుడు తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే, ఏ దానికి అంతిమంలో ఉంది? పక్త్రికి అంతిమంలో ఉంది. కాబట్టి ఆ మొత్తానికి ప్రాతిపదికం సంధ్య అని పేరు వస్తున్నాడు. ఇప్పుడు ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం సు తెచ్చుకుంటాము. అప్పుడు పక్త్రిమ సు. ఆ సు అనేది తెచ్చిన తర్వాత అకారాంత శబ్దం కాబట్టి పక్త్రిమ అనేది అతోం అనే సూత్రం ప్రకారం అకారాంత నపుంసక లింగ ఉత్తరస్య సుస్థానే అమ్ ఇది అయం ఆదేశం భవతి. సో అకారాంత ప్రాతిపదికానికి పక్కన సు ఉంటే ఆ సుస్థానంలో అమ్మ వస్తుంది. అందుకే సుస్థానం అమ్మ చేస్తే పక్త్రి అమ్ము. అవి పూర్వ ప్రకారంగా మళ్ళీ పూర్వరూపం చేస్తే అమ్మలో ఉండే ఆ మాలో ఉండే ఆల కలిసిపోతే పక్త్రిమం అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? పక్త్రిమం. ఓకేనా? ఈ రకంగా పక్త్రిమం రూపం తయారవుతుంది. ఇప్పుడు స్పష్టమైందండి? ఓకే అండి. సేమ్ అలాగే డుక్రీ ధాతు కృత్రిమం. డుక్రీ అక్కడ డుపచ స్పాకి ఇక్కడ డుక్రీ ధాతు. డుక్రీలో కూడా ధాతులకు ఆదిలో డు ఉంది. డు ఉందిగా ఆది ఇంటుడోహ ప్రకారంగా ఇక్కడ కూడా ఇత్తని పేరు పెట్టుకుంటాము. కృయిలో ఉండే యాకి హలంత్యం అనే సూత్రం ప్రకారం ఇత్తని పేరు పెడతాము. మిగులుతుంది ఏమిగులుతుంది? కృ మిగులుతుంది అన్నమాట. అనుమతిలో పోయేస్తే ఏమిగులుతుంది? కృ మిగిలింది. అటు కృ ధాతుకి పక్కనే అందుకనే ముందు భూవాదయో ధాతు ప్రకారం ధాతుని పేరు పెడతాం. ధాతుని పేరు పెట్టిన తర్వాత అనుమతి లోపం చేస్తామండి. సో కృ మిగిలింది. కృ మిగిలిన తర్వాత ధాతు ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే. ఇక్కడ కూడా ద్వితః త్రి డకానికి తీసేసాం కదా. ఏ ధాతువు అయితే డకానికి తీసేసామో అటువంటి ధాతువు చేత ఏమొస్తుంది? త్రి ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? త్రి ప్రత్యయం వస్తుంది. త్రి ప్రత్యయం వచ్చింది కాబట్టి త్రి ప్రత్యయం అనుమతిలో పోయిస్తే కా వెళ్ళిపోతుంది, త్రి ములుతుంది. క్రూ త్రి అప్పుడు కుత్రి అయిపోయింది. క్రూ త్రి త్రి అయిపోయింది. క్రూ అనొచ్చు, క్రీ అనొచ్చు. ఒక్కోసారి హిందీలో క్రీ అంటాము, మనదు తెలుగు భాషలో రు అంటాం, క్రూ అంటాం అన్నమాట. దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు మీరు. అస్తు క్రి త్రీ అయిపోయింది. అయిపోయింది క్రీ త్రీ అయిపోయింది. క్రీ త్రీ. ఇప్పుడు మళ్ళీ త్రీ ప్రత్యయం అయింది కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాచ ప్రకారం ప్రాతిపదిక సంధ్య ఉంది. ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం మప్పు తెచ్చుకున్నామండి. ఏదాంతో త్రేర్మం నిత్యం. త్రి ప్రత్యాంతం అంటే త్రి ప్రత్యాంత ప్రాతిపదికానికి పక్కలో నేను నిత్యం మప్ ప్రత్యయో భవతి, నిత్యం మప్ ప్రత్యయం తీసుకొస్తాను అని మళ్ళీ మప్పు తీసుకొచ్చాము. మప్పు అనుమతిలో వేస్తే మా మిగులుతుంది. అప్పుడు కృత్రి మా అయిపోయింది. కృత్రిమ అయిపోయింది. ఇప్పుడు మా అనేది తదిత ప్రత్యయం కాబట్టి ఇక కృత్ తదిత సమాసాష్ట ప్రకారం మళ్ళీ మాకి కూడా మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకోవాలి కాబట్టి ఇక తదితాంత నిమిత్తం చేసుకుని ప్రాతిపదిక సంధ్య వస్తుంది కృత్రిమాకి. సో ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకొని దానికి ఇక్కడ కూడా అతోం ప్రకారంగా చూస్తాను అమ్మ వస్తుంది. మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత కృత్రిమ అమ్ము అమి పూర్వ ప్రకారం కలిపితే కృత్రిమం అనే రూపము మనకు సిద్ధిస్తున్నది. ఓకేనా? కృత్రిమం. ఓకే అండి. అలాగే వపు ధాతుకి ఉప్త్రిమం, ఉప్త్రిమం. వపు ధాతు చేత ఏం తయారవుతుంది? ఉప్త్రిమం. కృత్రిమం అంటే ఏమిటి? బనావటి అంటే మనం కృత్రిమంగా తయారైందని చెప్తాం కదా. అంటే రియల్ కాదు, కృత్రిమంగా తయారు చేసినట్టు కృత్రిమ వస్తువు అంట, రియల్ కాదు. ఏదో ఒక బొమ్మ చేసాం, అది రియల్ బొమ్మనా? కాదు కదా. బనావటి ఏదైనా తయారు చేసినటువంటి వస్తు ఒకటి ప్రతిమా విశేషం అన్నమాట. అలాగే ఉప్త్రిమం అంటే బీజం ఉప్త్రిమం అంటే నాటబడింది, ఏదైనా విత్తనం నాటబడింది. అది నాటమంటే ఏదైతే నాటామో నాటిన తర్వాత ఏదైతే ఉత్పన్నమైందో అది ఉత్పన్నమైన మొక్క తీసుకొచ్చి నాటబడిన ఆ మొక్క ఈ విత్తనం వేసాక ఈ మొక్క వచ్చింది.
ఈ విత్తనం వేసినామంటే ఈ మొలక వచ్చింది. అలాగా ఉప్త్రిమం నాటబడిన మొక్క మొలక ఏదైనా తీసుకోవచ్చు. ఆ బీజం అంటే ఆ విత్తనం, దాన్ని ఉప్త్రిమం అంటాం. అంటే ఒక విత్తనం వేసినప్పుడు ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఆ ఉత్పన్నమైనటువంటి పదార్థం, ఆ ఉత్పన్నమైనటువంటి మొక్క, ఆ మొలక అవుతుంది, దాన్ని ఉప్త్రిమం అంటాం. నాటబడినటువంటి ఈ మొలక, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అస్తు. సో డువప్ ధాతు, ఇక్కడ వపు ధాతు, డువప్ ధాతులో మొట్టమొదటి అక్షరం డు ఉంది, దానికి ఇత్ సంజ్ఞ పేరు పెట్టేస్తాము. ఆది ఇంటుడవ ప్రకారంగా దానికంటే ముందు భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ, తర్వాత ఆది ఇంటుడవ హలంత్యం. అలంతం చేద్దాం. ఇక్కడ వప్పుకి లేదు, వప్పులో ఉండే పక్కన వెళ్ళిపోతుందా? ఉంటుందా ఆచార్య? ఉం? వెళ్ళదాచార్య. ఇక్కడ అనుబంధ లోపం చేయమని, ఇక్కడ అలంత్యం. ప్రసారణం ఓకేనా? చేస్తున్నాం. ఏంటండి? సంప్రసారణం చేస్తున్నాం. వప్పు ఉప్పు అయింది. ఇక పక్కనకి అనుబంధ లోపం ఎందుకు చేయం? ఎందుకు రేపాల్సింది ఉప్త్రిమమ్మ కదండి, అందుకని. ప్రయోజన అభావాత్. ఇక్కడ మనకు పక్కన కావాలి. ప్రయోజనం ఉంటే ఇక్కడ చేసుకుంటాం, ప్రయోజనం లేకుండా ఏం చేసుకోం కదా. ప్రయోజన అభావాత్ హలంత్యం సూత్రం ప్రకారంగా అదేముంటుంది, మామూలుగా ధాతుపాటలో ఉంది హల్లు వదలం కదా, అంతిమ హల్లు వదలం కాబట్టి ఇచ్చం చేసుకోవచ్చు. కానీ ప్రయోజన అభావాత్ నా భవతి, ఏ ప్రయోజనం లేదంట. ఎందుకంటే మాకు పక్కన కావాలి, అది ప్రయోజనం, అది ఇక్కడ ఉండటమే ప్రయోజనం అంట, అందుకే చేసుకోలేదు ఇక్కడ. ఓకేనా? అందుకే ఇక్కడ డూ వెళ్ళిపోయి వప్పు వచ్చింది. మళ్ళీ వప్పు కాబట్టి ధాతు అధికారానికి వెళ్ళి మనం ఏ ధాతువుకి అయితే డకాన్ని తీసేసామో అటువంటి ధాతుకి పక్కన ఏమొస్తుంది, ద్వితోక్తి ప్రకారంగా, అదే సూత్రం ప్రకారంగా డిత్కు ప్రయోజనం అదే కదా. డిత్ చేయడానికి ప్రయోజనం అంటే త్రీ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే వప్పు ధాతుకి పక్క త్రీ వచ్చింది, త్రీకి అనుబంధంలో పోయిస్తే కా వెళ్ళిపోయింది, త్రీ మిగిలింది. వప్పు త్రీ. ఇప్పుడు త్రీ ప్రత్యయం అంటే కిత్ ప్రత్యయం అన్నమాట. ఏ ప్రత్యయము? కిత్ ప్రత్యయం. కిత్ ప్రత్యయం కాబట్టి సంప్రసారం అవుతుంది. వచ్చి స్వపి యజాదినం కితి అంటే కిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా అంగస్య సంప్రసారణం భవతి. ఏమవుతుంది? అంగానికి సంప్రసారం అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? అంగానికి సంప్రసారం అయిపోతుంది. సంప్రసారం అంటే ఏమిటి? సంప్రసారం ఏమిటి? యజ్ఞః సంప్రసారణం ఆచార్య. యజ్ఞః సంప్రసారణం. యనః స్థానం ఇక్ సంప్రసారణ సంజకో భవతి. యజ్ స్థానం అంటే యా వా రా లా, ఈ క్రమంగా 4 స్థానంలో ఈ ఊ రు లు వస్తాయి. ఎన సంజ్ఞ వస్తాయి, విపరీతంగా వస్తాయి. ఈ ఊ రు లు స్థానంలో క్రమంగా యా వా రా లా వస్తే ఎన సంధి అంటాము. దాన్ని తిప్పి యా వా రా లా స్థానంలో విపరీతంగా యా స్థానంలో ఈ, వా స్థానంలో ఊ, రా స్థానంలో రు వస్తే, లా స్థానంలో లు వస్తే దాన్ని సంప్రసారణం అంటాం. ఇక్కడేముంది మనకి? ఇక్కడేముంది? వకారం ఉంది, వా ఉంది. అంటే వాస్తవంలో వస్తుంది సంప్రసారణం, ఊ వస్తుంది అన్నమాట. వాస్తవంలో ఊ సంప్రసారణం వస్తున్నాడు. ఏ సూత్రం ప్రకారంగా? వచ్చి స్వపి యజాదీనాం కితి అనే సూత్రం ప్రకారంగా సంప్రసారణం వస్తుంది. ఓకేనా? ఇది సంప్రసారం చేస్తుంది. సంప్రసారం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ జ్ఞాన సంప్రసారణం వచ్చి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఉపదా అంటే ఏమిటి అంటే అలోంత్యాత్ పూర్వ ఉపదా అనే సూత్రం వచ్చి ఈ విధంగా స్పష్టంగా చెప్తుందో, అలాగే సంప్రసారం చేయమని చెప్పింది కదా. కిత్ ప్రత్యయం పక్కన ఏం చేయాలి? సంప్రసారం అంటే ఏమిటి అంటే యజ్ఞ సంప్రసారణం. వకార స్థానంలో ఊ సంప్రసారణం అవుతుంది. అందుకే వా స్థానంలో ఊ చేస్తే ఉప్పు అయిపోయింది. ఉప్పు త్రీ అయిపోయింది అనమాట. ఉప్పు త్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ త్రీ ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ సమాస ప్రకారం కృదంతం ప్రకారం ప్రాతిపదికం పెట్టుకుంటాము. మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి త్రీ ప్రత్యాంతం ప్రాతిపదికానికి పక్కలో మళ్ళీ ఏమొస్తుంది? త్రీ ప్రత్యాంత ప్రాతిపదిక పక్కలో త్రేర్మం నిత్యం అనే సూత్రం ప్రకారం మళ్ళీ మప్పు వస్తుంది. ఆ మప్పుకు అనుబంధంలో వస్తే మా మిగులుతుంది. అప్పుడు ఉప్త్రిమ అయిపోయింది. ఉప్త్రిమ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి తదిత ప్రత్యయం కదా ఇక్కడ మప్పు అనేది. కాబట్టి తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి మొత్తానికి మళ్ళీ ఉప్త్రిమాకి ప్రాతిపదికని పేరు పెట్టాము. మళ్ళీ ప్రాతిపదికాన్ని పేరు పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మళ్ళీ సూ తెచ్చుకుంటాము. సూకి అతోం ప్రకారంగా అమ్ము చేస్తాము. మళ్ళీ అమి పూర్వక ప్రకారం కలిపితేన ఉప్త్రిమం అనే రూపం తయారవుతుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. సో ఈ రకంగా అన్నిటికీ ఈకి, టూకి, డూకి ఇతని పేరు పెట్టుకోవడం ప్రయోజనం అన్నిటికీ చూసామండి. ఓకేనా? ఈ రకంగా రూపసిద్ధి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి అన్ని చోట్ల కూడా.
ఇందులో సందేహం ఉందండి? స్పష్టమైందా? స్పష్టంగా ఉందండి. ఓకే అండి, అస్తు. గురుగారు ఇప్పుడు అర్థమవుతున్నాయండి సూత్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది. ఓహో, ఇంకా 3వ అధ్యాయం వచ్చినప్పుడు ఇంకా బాగా ఆడుకోవచ్చు అండి. ఇక్కడ మనకు ఈ 2వ అధ్యాయం అట్లే కొంచెంగా ఉంటే ముందుకు వెళ్తే అన్ని అందుకే అర్థం అవుతాయి. అందుకే ధైర్యంగా ఉంటున్నా ఖచ్చితంగా ఓపికతో కూర్చుంటే ఇంకా ఏది ఎక్కడ క్లాస్ అంటే ఉపయోగిస్తున్నది మీకు స్పష్టత వస్తుందండి. ఓకేనా? అందుకే సూత్రం యొక్క అభిప్రాయం గుర్తుపెట్టి చాలు. ఇవన్నీ మనం ఒక విత్తనం నేస్తున్నాం. విత్తనం అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని ప్రభావం ఏంటి చూపిస్తుందండి. ఓకేనా? కొందరికి బేసిక్ ఉండే వాళ్ళు, సంస్కారం ఉండే వాళ్ళకి, కొందరికి ముందే ఉంటే వాళ్ళకు వెనకబడి క్యాచ్ చేస్తారు. కానీ లేకపోయినా ఇంకా పురుషార్థం చేస్తున్నా కష్టపడుతున్నాడు ఖచ్చితంగా ముందుకు పోయే కొద్దీ అందరికీ అర్థమవుతాయండి. కాబట్టి అలాగే కష్టపడుతుండే 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా స్పష్టత వస్తుంది. రూపసిద్ధి మీద పూర్తిగా అధికారం వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఈ రూపసిద్ధి మీద టెన్షన్ ఉండదు అనమాట. ఏ సూత్రం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇదే ఎందుకు ఉంది, అక్కడ అది ఎందుకు, అక్కడ ఎందుకు అది లేదు, ఇది ముందు ఎందుకు వచ్చింది, వెనక ఎందుకు రాలేదు, ఇది అక్కడ కూడా ఉపయోగించవచ్చుగా. అప్పుడు కొంచెం లోపలికి ఒక మెట్టు కింద దిగుతాం అనమాట. ఆ టెన్షన్ ఉంటుంది అన్నమాట. అప్పుడు అది కూడా కొంచెం ముందు పోయినాక అది అర్థం కాదు. అంతకని ఇంకో కొంచెం ఒక మెట్టు లోపల దిగినాం అనుకోండి, అది కూడా సహజం అయిపోతుంది. ఆ లోపల మెట్టు కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నమాట. ఆ నుంచి మహాభాషం వచ్చిన తర్వాత అది సహజం అయిపోతుంది. అప్పుడు అది సిద్ధాంతం, అది కఠినం అయిపోతుంది అన్నమాట. అది కూడా సమాప్తం అయిపోతే ఇది ఇదా అని చెప్పి అప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా మనం ముందు చెప్పుకున్నాం. దీన్ని ఇన్ని రకాలుగా వ్యాయామం చేయించాడని చెప్పి మాకు అర్థమవుతుంది. కాదు, వద్దు కాదనుకుంటా ఒక్కోటి బాధక కాలు ఉతారు చేస్తే అంటే పూర్తిగా సూక్ష్మంగా ఎంత సూక్ష్మంగా దిగగలుగుతామో ఇంకా ఎక్కడ దిగడానికి ఆస్కారం ఉండే అంత వరకు తీసుకెళ్తాడండి. దానికి ఎవరు ఏం విచారించలే, దాని మీద బిందు ఆలోచించడానికి, విచారం చేయడానికి అవకాశం ఉండవట. అంతవరకు లోపల తీసుకుపోయి మాట్లాడతామట. ఎటువంటి పూర్వపక్షం వచ్చినా దాన్ని ఇంకా శంకించడానికి, సందేహించడానికి అవకాశం ఉండవట. అంతవరకు ఎన్ని రకాలుగా అయితే సందేహించవచ్చు, ఎన్ని రకాలుగా దానికి తారుమారు చేయవచ్చు, అన్ని రకాలు తారుమారు చేసినా దానికి మూల సిద్ధాంతం ఒకటి చెప్తానమాట. కాబట్టి ఇవన్నీ మనకు ముందుకు పోయే కొద్దీ స్పష్టంగా అర్థమవుతాయండి. అందుకే ధైర్యంగా ఓపికతో మనం నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. కాబట్టి ఋషి దగ్గర ఉంటున్నామంటే ఋషి మనందరినీ ఖాళీ చేతులు ఎప్పుడు పంపించరు. ఖాళీ చేతులు అంటే ఒట్టి చేతులు పంపించరు. ఏదో ఒకటి మనకు జ్ఞానాన్ని ఇచ్చే పంపిస్తారు అన్నమాట. కాబట్టి దాని ఓపికతో మనం కూర్చోవాలి. సో మనం ఈ రకంగా ఇది కూడా చూసామండి. నెక్స్ట్ వచ్చేసి షహ ప్రత్యయస్య అనే సూత్రం ఉంది. అది రేపు చెప్పుకున్నానులేండి. ఓకే, మన కొత్త సూత్రం దానికి మన రూప సిద్ధి కూడా ఉంది. అది రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. సో ఏమైనా సందేహాలు రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.